బత్తిన సోదరుల చేప ప్రసాదం పంపిణీ కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కు రోగులు చేరుకున్నారు. రద్దీ ఎంత ఉన్నా తొక్కిసలాట జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. మృగశిర కార్తె అనగానే గుర్తుకొచ్చేది చేప ప్రసాదం. దీనిపై జన విజ్ఞాన వేదిక పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం చేస్తున్నా డిమాండ్ మాత్రం తగ్గటం లేదు. ఈ ఏడాది కూడా చేప ప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు బత్తిన సోదరులు సిద్ధమయ్యారు. ఇవాల్టి నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు పంపిణీ జరగనుంది. అటు రద్దీ ఎంత ఉన్నా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఎక్కడికక్కడ బారికేడ్లను పెట్టారు. పురుషులు, మహిళలు, వికలాంగులు, వీఐపీల పేరుతో విడివిడిగా కౌంటర్లను తెరుస్తున్నారు. భద్రతా పరంగా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వద్ద 1000 మంది పోలీసులు భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. 35 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, పోలీసు శాఖ, ఆర్టీసీ ఇలా అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు వెళుతున్నారు. 1000 మంది దాదాపు వాలంటీర్స్ టోటల్ 2000 మెంబర్స్ ఫోర్స్తో మేము ప్రాపర్గా టీమ్స్గా డివైడ్ చేసినాము. ఒక 22 రోప్ పార్టీస్గా డివైడ్ చేసుకుని ప్రాపర్గా వాళ్ళ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ అయిందనేది ఈసారి ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఏం కాకుండా వచ్చినటువంటి పేషెంట్స్కి కానీ ఫిష్ ప్రసాదం కౌంటర్స్ వరకు జాగ్రత్తగా వాళ్ళని గైడ్ చేయడానికి ప్రాపర్గా క్యూ లైన్స్ కూడా ఈసారి ఆర్గనైజ్ చేయడం జరిగింది. చేప ప్రసాదం పంపిణీ కోసం కొరమేను చేప పిల్లలను అందుబాటులో ఉంచింది మత్స్యశాఖ. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఒక్కొక్క చేప పిల్లను 15 రూపాయలకు అమ్ముతోందే ఫిషరీస్ డిపార్ట్మెంట్. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటికే వేలాది మంది ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు చేరుకున్నారు. రాత్రి నుంచే కూకుంటాము ఇస్తే ప్రసాదం తీసుకొని పోతాం. తెలుసు చెప్పి ఇక్కడ చెప్పి పోలీసు వాళ్ళు చెప్పి ఈ జాగాలో టోకెన్ ఇస్తారు, ఇక్కడే కూకోరండి, అక్కడ కూకోరుంటాం. 3 లక్షల మందికి చేప ప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు బత్తిన సోదరులు. రద్దీ ఎక్కువగా ఉంటే ఎల్లుండి ఉదయం బత్తిన సోదరుల ఇంటి వద్ద చేప మందు అందిస్తారు. చేప ప్రసాదం పంపిణీ కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో భారీ ఏర్పాటు చేశారు. ఒక నుండి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ అరుణ్ లైవ్ లో అందిస్తారు. అరుణ్, చేప ప్రసాదం పంపిణీకి సంబంధించిన వివరాలేంటి? స్వాతి, చేప ప్రసాదానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి కావచ్చు. దాదాపు ఈరోజు ఉదయం 7:39 నుంచి చేప ప్రసాదం పంపిణీకి శ్రీకారం చుడుతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే జనమందరూ కూడా క్యూ లైన్లో ఉన్నారు. భారీగా తోపులాట జరగకుండా ఈసారి చాలా వ్యూహాత్మకంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. మొత్తం 4 విభాగాలుగా విభజించారు. స్టార్టింగ్లో క్యూ లైన్ల ద్వారా వచ్చే వాళ్ళందరూ కూడా టోకెన్స్ ఇష్యూ చేసి ఉదయమే ఇక్కడికి చేపలు తీసుకునే దగ్గర కనుక తీసుకురావడం వల్ల రద్దీని తట్టుకునేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఫిషరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పటికే చేపల సేకరణ కూడా కంప్లీట్ చేసి ఇక్కడే ఉంచారు. టోకెన్ ఇష్యూ జరగడం వల్ల తోపులాట కొంత కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఏర్పడింది. బ్యారికేడ్లలో ఉన్నటువంటి లైన్లు, క్యూ లైన్లలో ఉన్న వాళ్ళందరూ కూడా చేపల ప్రసాదం కోసం తీసుకోవడం కోసం ప్రస్తుతం ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా టోకెన్లు తీసేసుకొని ఇక్కడ 15 రూపాయలు కట్టి వెళ్లాల్సిన ఇక్కడ నుంచి చేపలు తీసుకొని ప్రసాదానికి వెళ్ళేలాగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలాసేపటి నుంచి దాదాపు 2 రోజులుగా హైదరాబాద్ నగరానికి చేరుకొని వెయిట్ చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా తోపులాట జరగకుండా పూర్తి స్థాయిలో రోప్ పార్టీలను ఏర్పాటు చేసి ఒక్కొక్క విభాగం నుంచి ఒక్కొక్క రోప్ పార్టీ విడుదల చేసిన ప్రకారం వాళ్ళు వెళ్ళేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటి చేప ప్రసాదం తీసుకునే వాళ్ళందరికీ కూడా చేపల డిస్ట్రిబ్యూషన్ దగ్గరికి తీసుకొచ్చి ఉంచడం వల్ల క్యూ లైన్లో ఇబ్బంది లేకుండా, క్యూ లైన్లో రద్దీ ఉందనే ఫీలింగ్ లేకుండా క్యూ లైన్లు కూడా ఖాళీగా ఉండేలాగా పోలీసులు తీసుకున్న చర్య కారణంగా కొంత మంచి వాతావరణంతో ఉంది. ఇక్కడ కూడా ఇబ్బంది పడే పరిస్థితి అయితే కనిపించట్లేదు. వచ్చిన జనం మాత్రం 2-3 రోజులుగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ నిద్రపోతున్నారు. మధ్యరాత్రి నుంచి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఉంచడం వల్ల వాళ్ళందరూ కూడా ఇక్కడే వెయిట్ చేయడం జరుగుతుంది. మరికొద్దిసేపట్లో చేప ప్రసాదానికి సంబంధించినటువంటి పంపిణీ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే బత్తిన సోదరి ఇంటి దగ్గర పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. దాదాపు 7:30 ప్రాంతంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి చేప ప్రసాదం పంపిణీ చేస్తుంది. మనం ఈ ఎండ్లో చూస్తున్నాం. చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం తీసుకునేది మాత్రం పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి బార్కులో చేపలు సేకరించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి చేపలు తీసుకున్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి ఆ ముందు ఎక్కడైతే 22 రోప్ పార్టీ 22 ఉందో అక్కడ ఆ ప్రాంతంలో చేపల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ప్రస్తుతం వీళ్ళందరూ కూడా టోకెన్స్ ఇష్యూ చేసిన తర్వాత వీళ్ళందరూ వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా 2-3 రోజుల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్న జనం ఉన్నారు. వాళ్ళతో కొంతమందితో మాట్లాడదాం. వాళ్ళు ఎప్పుడు వచ్చారు? అబ్ కాసే కబాయా परसों आए थे, कल आए थे। कल लाइन में कितना टाइम हो खड़े के? लाइन में 1-1.5 घंटा हो गया। 1-1.5 घंटा। 1-1.5 घंटा।
ఒక 1 అవర్ నుంచి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ముందు నుంచి అక్కడ మెయిన్ క్యూ లైన్ ఏదైతే ఉందో ఆ క్యూ లైన్లో రాత్రి నుంచే వెయిట్ చేస్తారు. ప్రస్తుతానికైతే వాళ్ళు గంట ముందుకు ఇక్కడికి పంపించడం జరిగింది. టోకెన్ ఇష్యూ 6 గంటలకే చేస్తామని చెప్పిన అధికారులు చేపల పంపిణీ కార్యక్రమానికి జరగాల్సినటువంటి దాని తీరుగా అధికారులు చర్యలు తీసుకోవడం వల్ల చేప పంపిణీ కార్యక్రమానికి జరగాల్సిన చర్యలన్నీ పూర్తి చేసుకోవడం జరిగింది. స్వాతి.